ఇప్పుడు ఓ ఆర్జీవి గారి మూవీస్ కి సంబంధించి ఓకే ఇలా చాలా పాడినండి. మా కోసం ఒక్క పాట. బేసిక్ గా పరన్నజీవి అనే సినిమా లాక్డౌన్ టైంలో పవర్ స్టార్ సినిమాకి ఆపోజిట్ గా ఒకటి తీశారు. మ్మ్. ఆ సినిమాలో మొత్తం ఆర్జీవి గారికి డబ్బింగ్ చెప్పింది నేనే. ఆ సినిమాలో 3 సాంగ్స్ పాడింది నేనే. ఓహో 3 సాంగ్స్ పాడాను. ఓకే అండ్ అలాగే రారా అని చెప్పేసి ఒక హర్రర్ మూవీ ఉంటుంది శ్రీకాంత్ గారి. ఆ సినిమాలో కూడా నేను పాడాను. సో నేను పాడిన సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇమిటేషన్ సాంగ్స్. సో అంతా నా ఇష్టం అనే సాంగ్ ఒకటి ఉంటుంది, వాయిస్ సాంగ్. దాన్ని రీమేక్ చేసి నా చేత పాడించారు. అది ఎలా ఉంటుందంటే ఆర్జీవి గారి వాయిస్ లో సి బేసిక్ గా అంతా నా ఇష్టం, ఎస్ అంతా నా ఇష్టం, ఎడా పెడ ఏం చేసినా అడిగేదబడురా నా ఇష్టం, చెడమడ ఎంత తిట్టినా ఆపేదబడురా నా ఇష్టం, ఏ ట్విట్టర్లు తిక్క తిక్కగా ఏదేదో రాస్తా నా ఇష్టం, నీ బెడ్రూమ్ లో నే దూరి బాగోతం చూస్తా నా ఇష్టం. బేసిక్ గా నేను సిగ్గొదిలేసి పెగ్గేసి నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అనే సాంగ్ ని నేనే పాడడం జరిగిందండి. సాంగ్ మీరే పాడారా? Yes అండి. ఆ సాంగ్ ని ఓల్డ్ సాంగ్ ఉండేది, దాన్ని రీమేక్ చేసి ఇప్పుడు అందరు పెడుతున్నారు కదా, అంతా నా ఇష్టం. ఆ వాయిస్ నాది అనమాట, పరణజీవి. ఓకే యూట్యూబ్ లో పరణజీవి సాంగ్స్ అని కొడితే నా పేరు వస్తుంది అనమాట. అలా సాంగ్స్ ని అట్లా సాంగ్స్ ఆయన సినిమాలో మూడు పాడారా? 3 సాంగ్స్ పాడాను. ఇంకా వేరే రారా సినిమాలో శ్రీకాంత్ గారి మూవీలో ఒక హర్రర్ సాంగ్. అంటే నేను ఎక్కువగా పాడే సాంగ్స్ ఏంటంటే నాదేదో స్వీట్ వాయిస్ ఏదో సింగర్ అని కాదు. నన్ను ఎవరైనా కనుక పిలిచేది దేనికంటే కనుక ఒక బేస్ వాయిస్ కోసమో, లేకపోతే ఒక ఇమిటేషన్ సాంగ్స్ పాడడం కోసమో, లేదంటే ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇతను పాడాలి, అట్లా ఇతను పాడితేనే సూట్ అయ్యింది అనే దానికి నన్ను పిలుస్తారు.